హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలా మంది ఆడవాళ్లలో ఈ మధ్య ఎగ్స్ బాగా తగ్గిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గడం అనేది సహజమే. కాకపోతే చిన్న వయసులోనే ఎగ్ నంబర్ బాగా తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోతుంది. చాలాసార్లు వాళ్ళు మాకు ఏ ప్రాబ్లం లేదండి, మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మాకు ఎగ్స్ ఎందుకు తగ్గిపోయినాయి అని అంటూ ఉంటారు. సో ఎగ్స్ తగ్గిపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. సో ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వయసు అయ్యే కొద్ది ఎగ్స్ తగ్గుతాయి. యూజువలీ 45-50 ఇయర్స్ వచ్చాక పూర్తిగా ఎగ్స్ తగ్గిపోయి మెనోపాజ్ అనేది సెట్ అవుతుంది. బట్ చాలా మందికి ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ కండిషన్స్లో కూడా మనకి ఎగ్ నెంబర్ త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వేరియస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఎగ్ నెంబర్ త్వరగా తగ్గుతుంది. కొన్ని మెడికేషన్స్ వల్ల, కీమోథెరప్యూటిక్ ఏజెంట్స్ వల్ల కూడా ఎగ్ నెంబర్ తగ్గుతుంది. అండ్ చాలా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మనకు తెలియకుండానే మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్కి, పొల్యూషన్కి, ప్లాస్టిక్స్కి, కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా ఎగ్ నెంబర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్ నెంబర్ తగ్గినప్పుడు అవి పెంచడానికి మనం ఏమన్నా చేయగలమా? సో ఇది చాలా కామన్గా అడుగుతారండి. ఎగ్ నెంబర్ తగ్గింది అంటున్నారు కదా, సో మీరు ఏదైనా మెడికేషన్ ఇచ్చి లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి ఎగ్స్ పెరిగేలాగా చేస్తారా అని అడుగుతారు. సో ఆడవాళ్ళకి బేసికలీ పుట్టుకతో ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయండి. ఈ ఎగ్స్ వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ని క్యారీ చేస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి జీన్స్ అనేవి కలిసినప్పుడు మనకి ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం ఎటువంటి మెడికేషన్స్ తోటి ఈ ఎగ్ నంబర్ పెంచడానికైతే అవకాశం ఉండదు. సో ఉన్న ఎగ్స్నే మనము ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి కానీ, లేదా మనము ఉన్న ఎగ్స్తోనే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసుకోగలం. సో ఈ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి డెఫినెట్లీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, కొన్ని మెడికేషన్స్ కూడా చెప్తాం. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి వస్తే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చెప్తామండి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ చెప్తాము. సో బెర్రీస్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ తీసుకోమంటాము. లీన్ ప్రోటీన్స్ కన్జ్యూమ్ చేయమంటాము. సో ఫిష్ కానీ, బీన్స్ కానీ ఇలాంటివి కన్జ్యూమ్ చేయమని చెప్తాము. అండ్ అవాయిడ్ చేయాల్సిన ఏమన్నా ఉన్నాయా అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయమంటాము. ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయమంటాము. జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయమంటాము. అండ్ ఆఫ్కోర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ కాఫీ కూడా రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండడం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కాకుండా కొన్ని మెడికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తామండి. సో యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ అండ్ కొన్ని ఆండ్రోజన్ మెడికేషన్స్, ఇలాంటి మెడికేషన్స్ వల్ల ఒవేరియన్ ఏజింగ్ అనేది మనం కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలము. సో ఎగ్స్ క్వాలిటీ అనేది మనం కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్స్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనకి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా తక్కువ ఎగ్స్ ఉన్న ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నికలీ ఒక్కసారి ఎగ్ నెంబర్ తగ్గితే దాన్ని పెంచడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ లేవు. ఉన్న ఎగ్స్తోనే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చేలాగా ప్లాన్ చేయగలము. ఎగ్ నెంబర్ తక్కువ ఉంది బట్ వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో అవే ఎగ్స్ వాళ్ళు యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మార్గాలు అయితే ఉన్నాయి. సో మనం ఏ మెడిసిన్ ద్వారా కూడా ఎగ్స్ అయితే పెంచలేం, కానీ కొంచెం మనం చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనం వాడే మెడికేషన్స్ వల్ల ఓవేరియన్ ఏజింగ్, ఫర్దర్గా ఏజింగ్ అనేది త్వరగా అవ్వకుండా అయితే రెస్ట్రిక్ట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.